హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ మన స్పెషల్ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ 1/2 kg దాకా చికెన్ తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటానండి. తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ దాకా కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా చికెన్కి కారం, ఉప్పు, పసుపు పట్టేలాగా కలుపుకోవాలి. 5 minutes దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ చికెన్ ఫ్రై కోసం నేను ఒక బాండిని తీసుకుని ఆయిల్ను తగినంత వేసుకున్నాను. తర్వాత స్టార్ పువ్వు, హోల్ గరం మసాలా, సాజీరా, చెక్క, లవంగ, యాలకును వేసానండి. వేగిన తర్వాత నేను ఒక ఆనియన్ను, 2 పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకును కట్ చేసుకొని పెట్టుకున్నానండి. దాన్ని కూడా అందులో వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇది ఫ్రై కాబట్టి ఆనియన్స్ ఎక్కువగా వేగనవసరం లేదు. తర్వాత చికెన్ వేసాక కూడా వేగుతుంది కాబట్టి. తర్వాత నేను అనాస పువ్వును కూడా కొంచెం వేస్తున్నానండి. ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేస్తున్నానండి. కొత్తిమీర వేగితే చాలా బాగుంటుందండి. మొత్తం వేగిన తర్వాత నేను ఇక్కడ 3 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నానండి. పచ్చివాసన పోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసి మొత్తం కలపాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ ఉడికి నీరు, ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఉడికింది లేదో ఒకసారి చూసుకొని 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీరను వేస్తున్నానండి. ఇవన్నీ వేసి సిమ్లో పెట్టుకొని కనీసం ఒక పావు గంట సేపు ఫ్రై చేయాలండి. ఇది ఫ్రై కాబట్టి ఫ్రై చేయాలి. చికెన్ బాగా ఫ్రై అయిందండి. లాస్ట్గా నేను 3 రెమ్మల కరివేపాకును తీసుకున్నానండి. ఈ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై పుదీనా రైస్ కోసం నేను చేస్తున్నానండి. మీకు పుదీనా రైస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అంతేనండి, గుమగుమలాడే టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. చూసారా పుదీనా రైస్లో చికెన్ ఫ్రై ఎలా ఉందో? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.